హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 9వ తరగతి జీవశాస్త్రం నుంచి ముఖ్యమైన బిట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడు ముఖ్యమైన బిట్స్. నా ఛానల్ కొత్తగా చూసిన వారుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఫస్ట్ క్వశ్చన్, పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది. పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల మార్పిడి వీటి ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. భూమి మీద పర్యావరణం నుండి జీవులకు, జీవుల నుండి పర్యావరణానికి పోషకాల ప్రసరణ జరగడంలో ఇమిడి ఉండే నిర్దిష్ట మార్గాలను జీవ భౌగోళిక రసాయన వలయాలు అంటారు. ఆన్సర్ జీవ భౌగోళిక రసాయన వలయాలు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మీద ఉన్న నీటిలో ఉప్పు నీటి శాతం, భూమిపైన ఉన్న నీటిలో ఉప్పు నీటి శాతం, ఉప్పు నీటి శాతం ఎంత? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 97%, 97%. ఆన్సర్ 97%. భూమిపైన ఉన్న నీటిలో దాదాపుగా 97% ఉప్పు నీరే ఉంటుంది. అంటే కేవలం 3% మాత్రమే మంచినీరు ఉంటుంది. 3% మాత్రమే మంచినీరు ఉంటుంది. ఇందులో కూడా 2% గడ్డకట్టిన గ్లేసియర్లో మరియు ధ్రువ ప్రాంతాల్లో ఉండగా కేవలం 1% మాత్రమే, కేవలం 1% మాత్రమే మంచినీరు మనకు అందుబాటులో ఉంది. ఇందులో కూడా 1/4 వంతు భూగర్భ జలం రూపంలో ఉంటుంది. మిగిలినంత అంటే దాదాపుగా 0.0091% మాత్రమే భూమిపైన నదులలో మరియు సరస్సుల్లో ఉంటుంది. అంటే మిగిలినంత జీవుల దేహాల్లోనూ, నేలలోనూ మరియు వాతావరణంలోనూ ఉంటుంది. అంటే సజీవులలో దాదాపుగా అత్యవసరమైనది, అధిక మొత్తంలో ఉండేది కేవలం నీరు మాత్రమే. ఉదాహరణ తీసుకుంటే మానవ శరీరంలో 70% నీరు ఉంటుంది. మానవ శరీరంలో ఎంత ఉంటుంది? 70% నీరే ఉంటుంది. 70% వాటరే ఉంటాయి. భూమి మీద ఉన్న నీటిలో దాదాపు ఉప్పు నీటి శాతం ఎంత? 97%. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం ఏది? వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం ఏది? ఆన్సర్ నైట్రోజన్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, నైట్రోజన్. వాతావరణంలో నైట్రోజన్ అధిక మొత్తంలో ఉన్న ఒక మూలకం. ఇది ప్రోటీన్లను మరియు కేంద్రక ఆమ్లకాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు మరియు కేంద్రక ఆమ్లాలు. ప్రోటీన్లు మరియు కేంద్రక ఆమ్లకాలను ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నైట్రోజన్ వలయం సంక్లిష్టమైన జీవ భౌగోళిక రసాయనిక వలయం. ఈ వలయంలో జడ స్వభావం కలిగి వాతావరణంలో అనురూపంలో ఉండే నైట్రోజన్ జీవక్రియలకు ఉపయోగపడదు. అంటే ఉపయోగంగా మార్చుకోవాలి. భూమిపైన ఉన్న వాతావరణంలో దాదాపు 78% నైట్రోజన్ ఉంటుంది. 78% నైట్రోజన్ ఉంటుంది. వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న మూలకం ఏది? ఆన్సర్ నైట్రోజన్. ఇది 78% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జంతు వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడం. జంతు వృక్ష కణాలలోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, వినత్రీకరణం. ఆన్సర్ వినత్రీకరణం. జంతు వృక్ష కణాల్లోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్ అంటారు. డీనైట్రిఫికేషన్ అంటారు. జంతు వృక్ష కణాల్లోకి చేరిన నైట్రోజన్ తిరిగి వాతావరణంలోకి చేరడాన్ని వినత్రీకరణం లేదా డీనైట్రిఫికేషన్ అంటారు. దీనిలో ఘనరూపంలో ఉన్న నైట్రోట్స్ని NO3 అంటాం. నైట్రోట్స్ వాతావరణంలోకి అంటే వాయు రూపంలో ఉండే నైట్రోజన్ రూపంకి మారడాన్ని వినత్రీకరణం అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిలోని గ్రీన్ హౌస్గా ఉంచడంలో ప్రధాన పాత్ర వహించేది. జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిలోని గ్రీన్ హౌస్గా ఉంచడంలో ప్రధాన పాత్ర వహించేది. ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇథేన్ వంటి వాయువులు నీటి ఆవిరి వాతావరణంలో తిరిగి ఉదర్గమయ్యే వేడిని నిల్వ చేసుకొని ఉంటాయి. ఇటువంటి సహజ గ్రీన్ హౌస్ వాయువులను భూమి చుట్టూ ఒక కంబాల్లాగా ఏర్పడి భూమిపై వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. భూమిపై ఉన్న జీవరాశులకు జీవించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తూ ఉన్నాయి. ఇలా జరగకపోతే భూమిపైన ఉష్ణోగ్రత 0 డిగ్రీలు అంటే -0 డిగ్రీలకి పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి సహజ సిద్ధమైన వెచ్చదనం ఏర్పరచడంలో దిగ్విషయాన్ని విషయాన్ని ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. జీవించడానికి సరిపడే ఉష్ణోగ్రతను నిర్వహించి భూమిని గ్రీన్ హౌస్గా ఉంచడంలో ప్రధాన పాత్ర వహించేది కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ ఎక్కువగా ఉన్న నిల్వ పదార్థాలు ఏవి? కార్బన్ ఎక్కువగా ఉన్న నిల్వ పదార్థాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, సెంటీమీటర్ శిలలు మరియు సేంద్రియ పదార్థాలు, సముద్రాలు. సో పైవన్నీ సరైనవి. కార్బన్ ఎక్కువగా ఉన్న నిల్వ పదార్థాలు అంటే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, సెంటీమీటర్ శిలలు, సేంద్రియ పదార్థాలు మరియు సముద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ విషంలా పనిచేసే జీవులకు ఉదాహరణ. ఆక్సిజన్ విషంలా పనిచేసే జీవులకు ఉదాహరణ. ఆన్సర్ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నం అవడానికి అవసరమయ్యే వాయువు ఏది? కార్బన్ వ్యర్థాలు విచ్ఛిన్నం అవ్వడానికి అవసరమయ్యే వాయువు ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో 10 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొర ఏది? వాతావరణంలో 10 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొర ఏది? ఆన్సర్ ట్రోపోస్పియర్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ట్రోపోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర సూర్యకాంతిలోని ఈ కిరణాలను సూచిస్తుంది. ఓజోన్ పొర సూర్యకాంతిలోని ఈ కిరణాలను సూచిస్తుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, అతి నీలలోహిత కిరణాలు. ఆన్సర్ అతి నీలలోహిత కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర నాశనమొగటకు కారణమయ్యే రసాయనాలు ఏవి? ఓజోన్ పొర నాశనమొగటకు కారణమయ్యే రసాయనాలు ఏవి? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, క్లోరోఫ్లోరో కార్బన్లు. క్లోరోఫ్లోరో కార్బన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానం ఏది? ఓజోన్ పొర సంరక్షణ కోసం నిర్దేశించిన విధి విధానం ఏది? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, మాంట్రియాల్ ప్రోటోకాల్. మాంట్రియాల్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రంలో ఉండే మూలకం ఏది? వజ్రంలో ఉండే మూలకం ఏది? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, కార్బన్. ఆన్సర్ కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఉండే మొత్తం నీటి శాతం. శరీరంలో ఉండే మొత్తం నీటి శాతం. ఆన్సర్ 70%. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, 70%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్లు కేంద్రక ఆమ్లకాలు ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహించేది. ప్రోటీన్లు కేంద్రక ఆమ్లాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర వహించేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, నత్రజని. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై నైట్రోజన్ శాతం. భూమిపై నైట్రోజన్ శాతం 78%. భూమిపైన నైట్రోజన్ శాతం 78%. నల్లటి మసి వజ్రం గ్రాఫైట్లలో ఉండేది. నల్లటి మసి వజ్రం మరియు గ్రాఫైట్లలో ఉండేది. ఆన్సర్ కార్బన్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, కార్బన్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్,
0.04%. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.04%. సముద్ర గర్భంలోని కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావడానికి పట్టే కాలం. సముద్ర గర్భంలో ఉన్న కార్బన్ తిరిగి వాతావరణంలోకి రావడానికి పట్టడానికి గల కాలం ఆన్సర్ 10 మిలియన్ సంవత్సరాలు. ఆన్సర్ 10 మిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏసీలలో వెలువడే రసాయనాలు క్లోరోఫ్లోరో కార్బన్లు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్లోరోఫ్లోరో కార్బన్లు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.